ప్రత్యర్థి దేశంపై కిమ్ సర్కార్ చెత్త యుద్ధాన్ని ప్రారంభించింది. సరిహద్దుల ద్వారా అతిపెద్ద బెలూన్లను పొరుగు దేశంలో జారవిడిచింది. ఈ చెత్త వ్యవహారాన్ని గుర్తించిన దక్షిణ కొరియా ప్రజల్ని అప్రమత్తం చేయడంతో పాటు ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. తమ స్పందన మెల్లగా ఉంటుందని తెలిపింది. ఉభయ కొరియా దేశాల మధ్య వైరం తీవ్ర స్థాయికి చేరింది. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా చేపడుతున్న సైనిక విన్యాసాలకు ప్రతిగా ఉత్తర కొరియా తరచూ క్షిపణి ప్రయోగాలతో కవ్విస్తూనే ఉంటుంది. తాజాగా కిమ్ ప్రభుత్వం పొరుగు దేశంపై మరోసారి ప్రతీకార చర్యలకు దిగింది. అయితే క్షిపణులు, బాంబులతోనో కాదు, శత్రు దేశంలో బెలూన్ల ద్వారా చెత్త, విసర్జన పదార్థాలను జారవిడిచింది. తమ భూభాగంలోకి భారీ బెలూన్లు వస్తున్నట్లు దక్షిణ కొరియా సైన్యం గుర్తించింది. సరిహద్దు ప్రాంతాలతో పాటు సియోల్, జియోంగ్జాంగ్ ప్రాంతాల్లో రోడ్లపైన ఇవి దర్శనమిచ్చాయి. మొత్తంగా 220 భారీ బెలూన్లు ఉత్తర కొరియా నుంచి వచ్చినట్లు దక్షిణ కొరియా తెలిపింది. ఈ బ్యాగుల్లో వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాటరీలు, పాడైన షూలు, కాగితాలతో కూడిన చెత్త ఉన్నాయి. కొన్ని బెలూన్లలో జంతు విసర్జన కూడా ఉన్నట్లు నిర్ధారించింది. దీంతో అప్రమత్తమైన దక్షిణ కొరియా ప్రభుత్వం బాంబు నిర్వీర్య బృందాలు, ఇతర నిపుణులను రంగంలోకి దించింది. చెత్త ఉన్న బెలూన్లను విశ్లేషించడంతో పాటు ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి బృందానికి తెలియజేసింది. ఇటువంటి అనుమానాస్పద వస్తువులపై స్థానిక ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వాటిలో ఉన్న వస్తువులు ఇళ్లు, ఎయిర్పోర్ట్లు, రోడ్లకు ప్రమాదమేనని తెలిపింది. అంతేకాదు, ఉత్తర కొరియా చర్యలు అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘించడమేనని, తమ ప్రజల భద్రతకు తీవ్ర ముప్పు కలిగించేవేనని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. వీటి వల్ల ఉత్పన్నమయ్యే అన్ని పర్యవసానాలకు కిమ్దే బాధ్యత అని స్పష్టం చేసింది. ఇలాంటి అమానవీయ, చిల్లర పనులను తక్షణమే ఆపాలని హెచ్చరించింది. తమ సహనాన్ని పరీక్షించాలని ఉత్తర కొరియా కోరుకుంటోందని, దీనిపై తమ ప్రతిస్పందన మెల్లగా ఉంటుందని స్పష్టం చేసింది.